నామినేటెడ్ పదవుల విషయంలో గన్నవరం నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇక నుంచి ప్రభుత్వం నియమించే కమిటీల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చేలా చూస్తానని తెలిపారు. దురదృష్టం గన్నవరం నియోజకవర్గానికి రెండు డైరెక్టర్ల పదవులు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ పరిస్థితి రాబోయే కాలంలో అందరినీ సంతృప్తిపరచాలి కాబట్టి రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి చాలామంది సీట్లు సాక్రిఫైస్ చేసిన పరిస్థితి. బండెటి రామకృష్ణ గారికి కానీ, చలనశెట్టి రమేష్ గారికి కానీ, కుమారస్వామి గారికి కానీ, ఫణి గారికి కానీ మెయిన్ నలుగురు నాయకులు ఉంటే ఈ నలుగురు కూడా ఏ పదవి రాని పరిస్థితి. కూటమిలో వీళ్ళకి కూడా మంచి పదవులు రావని అమ్మవారిలో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తా వస్తే మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గుడిని గతంలో పనిచేసిన చైర్మన్లు అందరికన్నా ఈ కమిటీ మిన్నగా పనిచేస్తుందని భావిస్తూ ఈ గ్రామం నుంచి 6,320 ఓట్లు పోస్టల్ కాకుండానే మెజారిటీ కట్టబెట్టిన ఈ గ్రామస్తులకు ఆ రోజే చెప్పారు. ఈ గ్రామం నుంచి ఈ చైర్మన్ ఇస్తాం, అలాగే ఏఎంసీ డైరెక్టర్ ఇస్తానని చెప్పాం. ఉత్తరాంధ్ర సంబంధించిన సోదరిమణి సూర్యకుమార్ గారికి ఏఎంసీ డైరెక్టర్గా, స్వాతి గారికి జనసేన డైరెక్టర్గా ఏఎంసీ ఉన్న ఛాన్సుల్లో చూసి ఈ గ్రామం నుంచి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో రామవరపల్లి ప్రత్యేకంగా చూస్తా. ఈ గ్రామంలో అదర్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా నా మెజారిటీ కన్నా చాలా తక్కువ. ఈ గ్రామం కానీ, ప్రసాదంపూర్ గ్రామం కానీ రాబోయే కాలంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తా. కూటమి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం 2,25,00,000 రూపాయలని మా గన్నవరం సిహెచ్సి సెంటర్కి సిఎస్ఆర్ ఫండ్ కేటాయించి కలెక్టర్కి ఉత్తర్వులు ఇచ్చిన కోల్ ఇండియా చైర్మన్ బహుశా నిన్నో ఇవాళ రిటైర్ అవుతున్నారు. ఆయన 2,25,00,000 రూపాయలు కేటాయించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున పోలవరం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.